తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మనం కౌటాల మండలం పార్డి గ్రామంలో ఉన్నాము. మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా మేము పేద ప్రజలందరికీ కూడా ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లు అనే ఒక స్కీము తీసుకొచ్చి ప్రజలను చాలా మరి వాళ్ళను మభ్యపెట్టి మంచి ఇండ్లు కడతామని చెప్పేసి గ్రామాన ఇందిరమ్మ కమిటీలకే సంపూర్ణమైన అధికారం అని చెప్పేసి గైడ్లైన్స్ ఇచ్చి మరి ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా ఈ పథకం ఎంత దయనీయమైన పరిస్థితుల్లో లోపభూయిష్టంగా ఉందంటే, ఇలా మేము ఉదాహరణకు మేము ఈ దుర్గం దయానంద్ అనే ఒక వ్యక్తి దగ్గరికి నేను రావడం జరిగింది. ఈ పార్టీ గ్రామంలో అర్హులైన వాళ్ళకి ఎవ్వరికి కూడా సరిగా ఇండ్లు ఇవ్వలేదు. ఈ ఇందిరమ్మ కమిటీ ఏదైతే ఉన్నదో ఆ ఇందిరమ్మ కమిటీ వీళ్ళకి వచ్చింది లేదు, వీళ్ళ పరిస్థితులు మరి అధ్యయనం చేసింది లేదు. ఎక్కడో వాళ్ళ దగ్గర కూర్చున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకే మొత్తం కూడా రికమెండ్ చేసిండ్రు. ఇప్పుడు మనం ఈ దయానంద్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. మరి ఈ దయానంద్ 10 సార్లు గ్రామ సర్పంచ్ దగ్గరికి పోయిండు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ దగ్గరికి పోయిండు. చెప్పని నాదుడు లేడు, కానీ ఎవ్వరు కూడా ఈయనకి ఇల్లు ఇవ్వలేదు. మరి ఇందిరమ్మ కమిటీ ఎవరి కోసం? కాంగ్రెస్ వాళ్ళకు ఇండ్లు ఇవ్వడానికి కోసం ఉన్నారా? లేకపోతే స్లాబులు వేసుకొని మంచిగా పెద్ద బంగ్లాలు ఉంటున్న వాళ్ళకు ఇంకొక 3-4 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చి ఇంకా మంచిగా కట్టుకోండిరా బాబు అని చెప్పేసి వాళ్ళకి ఇస్తున్నారు. ఇక్కడనేమో అర్హులైన పేదలు, ఇల్లు లేని నిరుపేదలు, పశువుల కన్నా ఘోరంగా బతుకుతున్న మనుషులు ఎవరైతున్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, కానీ ఇవాళ వీళ్ళు మరి వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నువ్వు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరేమో నాకే డబ్బు లేవు కోసుకొని తిను అంటున్నారు. ఇక్కడ నిజంగా మీరు కోసుకొని తినడేవో, కానీ వీళ్ళని కోస్తున్నారు. రోజు వీళ్ళను మీరు కత్తులతో కోస్తున్నారు. ఇవాళ చూడు వాళ్ళ పరిస్థితి. నువ్వు ఉంటావా నాయన ఇంట్లో? అయ్యా రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మా మోసాలు చేయడం కాంగ్రెస్కు చేత కాదన్నావు కదా నాయన. మరి చూడు, ఇది మోసం కాదా? ఓట్లు వేయించుకున్నప్పుడు ఎక్కడ పోయింది తెలివి? ఇది మోసం కాదా? ఇవాళ మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఇందిరమ్మ కమిటీలలో ఏవైతే రికమెండ్ చేసిండ్రో వాటన్నిటిని కూడా జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా మరి గృహ నిర్మాణ శాఖ వాళ్ళు పునఃసమీక్షించాలి. ఇక్కడంతా కూడా దందా నడుస్తూ ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళకే ప్రభుత్వ డబ్బులు కట్టబెట్టే మరి కుట్ర నడుస్తూ ఉన్నది. దయానంద్ లాంటి వాళ్ళ మరి పొట్టగొట్టే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తున్నది. ఇట్లా పార్టీ గ్రామంలోని పరిస్థితి ఉందంటే ఇంకా మరి మిగతా గ్రామాల్లో ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోండి. అందుకొరకే ఇవాళ మళ్ళీ ఒకసారి నేను అధికారులను, మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ 100 అర్హులకు ఇల్లు ఇవ్వండి. అంతే తప్ప పేద మరి ఎవరైతే డబ్బున్నోళ్ళో, లేకపోతే పార్టీకి దగ్గర ఉన్నారనో, పార్టీ కార్యకర్తలనో, లేకపోతే పార్టీ కోసం ఆ ఖర్చు పెట్టుకొని ఈ ఖర్చు పెట్టుకొని చేస్తే మాత్రం అది ప్రజల సొమ్మును మరి పూర్తిగా దోపిడీ చేసినట్టు అవుతుందని చెప్తూ మరొకసారి అందరికి కూడా జై తెలంగాణ. అవతలికి పోయి తీసుకో సూపర్.